ఊహించని విధంగా అందరూ కూడా చాలా దుష్ప్రచారం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఒకే రోజులో 16 కోట్ల రూపాయల పైచిలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంచిపెట్టిన ఘనత ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకే దక్కుతుందని జనసేన పార్టీ నాయకులు అడపా శ్రీనివాస్ వెల్లడించారు. ఇక కోరుకొండ మండలం గాదరాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 119 చెక్కులు వివిధ సామాజిక వర్గాలందరికీ ఇవ్వడం జరిగిందన్నారు. ఇక జనసేన బలిష్టమైన పార్టీగా రాష్ట్రంలోనే కంచుకోటగా రాజానగరం నియోజకవర్గం ఉందన్నారు. రాజానగరం నియోజకవర్గం ఇవాళ గాదరాడ గ్రామంలో సుమారుగా 109 మందికి చెక్కులు పంపిణీ కార్యక్రమం బత్తుల బలరామకృష్ణ గారు వెంకటేశ్వర ఆధ్వర్యంలో జరుగుతుంది. చాలా సంక్రాంతి సందర్భంగా ఇప్పటి వరకు సుమారుగా 16 కోట్ల చిల్లరి రాజానగరం నియోజకవర్గ చెక్కుల రూపంలో బడుగు బలహీన వర్గాలకి అందరికీ అన్ని కులాల మతాలకి సంబంధం లేకుండా పార్టీలకి సంబంధం లేకుండా అందరికీ కూడా సీఎంఆర్ చెక్కులు అందజేసినటువంటి బత్తుల బలరామకృష్ణ గారి ఫ్యామిలీని వాళ్ళ రాజానగరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎలా అభినందనిస్తున్నారంటే మీకు సందేశం అక్కడ లేదు. జనసేన పార్టీకి ఎంతో బలాన్ని చేకూరుస్తూ ఎన్డీఏ కూటమిని సమానత్వంతో బీజేపీ తెలుగుదేశాన్ని కలుపుకుంటూ కూడా వాళ్ళ ముందుకు పోయినటువంటి బత్తుల బలరామకృష్ణ గారికి ఎన్డీఏ కూటమిలో చాలా బలమైన నాయకుడిగా రాష్ట్రంలో ఇవాళ మొట్టమొదటి స్థానంలో బత్తుల బలరామకృష్ణ గారు ఉన్నారంటే ఎంతో చాలా సందేశంగా ఉంది. కూడా చాలా సంతోషపరుస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటూ నిజంగా ఈ అవకాశం మా బత్తుల బలరామకృష్ణ గారి ఫ్యామిలీకి ఈ గాదరాడలో ఈ 109 చెక్కుల పంపిణీ కార్యక్రమం జరగడం కూడా చాలా సంతోషంగా భావిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. పరిమితి మించి అధిక లోడుతో ఇసుక తరలిస్తున్న 3 లారీ